సోకులాడి ఏవండి అయ్యగారు లేవండి అయ్యగారు. అయ్యగారు లేవండి. ఏమైందండి? అయ్యగారు ఏమైంది? ఏంది మీరు ఎందుకు నీళ్ళు పోస్తున్నారు? నా ఆమ్లెట్ పోయిందని నేను పడుకొని ఆలోచిస్తుంటే మీకేమైనా పిచ్చి పట్టిందా? అక్క చూడవే, బావేం చేశాడో నీకే తెలుస్తుంది. మాకు కాదండి పిచ్చి, మీకు. మీ మతిమరుపుతో మమ్మల్ని చంపేస్తున్నారు. ఒకసారి అది చూడండి. మీరు వ్లాగ్ చేసేటప్పుడు అందులో ఆమ్లెట్ టేస్ట్ చేద్దామని మొత్తం మీరే తినేశారు. మీకు ఇలా ఫోన్ వచ్చింది, ఆ మాటల్లో పడి మర్చిపోయారు. మీరు వెళ్ళి పెనం మీద చూస్తే ఆమ్లెట్ లేదు. మమ్మల్ని తీసిర్రు అనుకొని ఇంత పంచాయితీ షురు చేశారు. వీడా ఏంటి సోకులాడి ఉప్పుకుంటొచ్చింది? నాకేం తెలిసే. జిగల్లో నచ్చింది రోయ్. ఓ ముద్దు పెట్టవే జిగలు రాని, కన్నైనా కొట్టవే జిగలు రాని. చీని అమ్మ. బావగారు ఎలా ఉన్నారు? అమ్మ తల్లి నీకో దండం. బావగారు ఏమైంది అలా మాట్లాడుతున్నారు? వచ్చారండి పెద్ద మనుషులు, రండి పంచాయతీ చెప్తారు రండి. ఐ థింక్ సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ. గుడ్డు పోయింది, ఎతికి పెడతావా? గుడ్డు నా గుడ్డు పోయింది, నీకెందుకు? లంకెవరికి కాస్త వెటకారం ఎక్కువైనట్టుంది, కాస్త తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు మీ పిచ్చి ఫ్యామిలీ. ఏమయ్యా సీనయ్య, మత్తి మరుపు సీనయ్య, బావవి కదా అని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తే నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇన్ని రోజులు నీ కోసం వెయిట్ చేశా, ఈ విషయం తెలిసే ఇక్కడికి వచ్చా. నన్నింత మోసం చేస్తావా? చెప్తా నీ సంగతి. అన్నా ఏం చేద్దామంటావు? మమ్మల్ని మోసం చేస్తావా? మాకు కూడా ఆస్తిలో సగం వాటా ఉంది. మా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అని ఆస్తి మొత్తం నీకే ఇద్దామనుకున్నా. ఇంత పని చేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నావు బావా? సర్పంచ్ బసవరెడ్డి ఇక్కడ. బసవరెడ్డి అంటే గజ గజ వనకాల్సిందే. నీ తస్సదియా చుప్. నీ బుట్టలో నా తోటకూర కట్ట పిండి రే బమ్మర్ది. సీనయ్య మంచికి మంచి చెడుకు చెడు, మతి మరుపు సీనయ్య. నీ అవ్వా నువ్వు వద్దు, నీ ఆస్తి వద్దు. కట్టు బట్టలతో వెళ్ళిపోతా నా కుటుంబాన్ని తీసుకొని. మా ఓటా కూడా మీరే ఉంచుకోండి, బతకండి. రండి జరగా.
శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, అంతా బయటకు ఒకసారి రండి. మనం పెద్దింటి నుండి చిన్నింటికి వచ్చాము అని ఎవ్వరు బాధపడకండి. మనకి మంచి రోజులు వస్తాయి. అందుకే ఈరోజు అమ్మవారికి బోనం ఎత్తనం. పదండి వెళ్దాం. ఏవండి, ఏంటి అవతారం? ఆ! రోడ్ పంట పోయేది ఇట్లనేనా? ఓ నా మతి మరుపు సీనయ్య, లుంగి అనుకొని టవల్ కట్టుకొని వచ్చాను. ఇలాగే బయటకు పోయినామనుకో, కుక్కలు పట్టి గుంజిస్తే నీ ఇజ్జత్ నా ఇజ్జత్ మొత్తం పోతుంది. అయ్యో నా మతి మరుపు సచ్చినోడా. అబ్బా, ఉండి ఉండి లక్స్ పాప ఈరోజే రాలేదు. ఏంటక్కా మాకు ఈ కష్టాలు. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, ఆరు గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముంగట నేను అమ్మవారునే, కలియుగములో నా కన్నే మాతానంటిరే, యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే. అన్నా కత్తేదన్నా. కత్తందుకో జానికి, నా యాల్ది కోసి పడేద్దాం. పటు. కత్తిలాగున్నావు. ముక్కలు మంచిగా ఉడికినట్టున్నాయి. అరే ఏం చూస్తున్నావురా? ఇంట్లో ఊకే పాటలు పాడి సాగొడతావు గారా. అదేదో అమ్మతాలి మీద ఒక పాట పాడరా, మంచి పాట వేసుకో. కనకదుర్గమ్మ, ఖట్టమైసమ్మ, లాలు దర్వాజా, లస్కర్ మంకాలమ్మ, రేణుకెళ్ళమ్మ, జూబ్లీ పెద్దమ్మ, యాప చెట్టుకే ఉయ్యాల కడతామమ్మ. వావ్ బావా సూపర్. మా అక్క కూడా ఒక పాట పాడుతుంది. పాడక్క. ఎక్కరావూసిన పెదగుళ్ళు, ఎక్కరావూసిన పెదగుళ్ళు, ఎక్కిదరిమితే కొల్లరి బల్లు, అమ్మరావు అమ్మరావు పరమ కళ్యాణి, సాంబపుత్రిక తల్లి పోషమ్మ. సూపర్. వచ్చే కుమార్ ఆంటీ, నువ్వు ఒక పాట వేసుకో. ఆమెకు వంటలు తప్ప పాటలే రావు. వండిది వంట, చేసిది పెంట. నువ్వు ఆపురా పూసక్క. నాది పూల సొక్క కాదే, ప్లెయిన్ సొక్క.
అసలు ఉప్పే లేదు అసలు. ఓ మతి మరుపు సీనయ్య, సీనయ్య నువ్వు మరిచి పోమాకయ్య. అరే నాగిరెడ్డి, మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు భలే సరదాగా ఉండేది గారా. ఏంటే మీరు మా ఆయన వెంబడ పడుతున్నారు? దెబ్బలు పడతాయి. నీకేముందమ్మా పెద్ద మొగుడు. చెప్తాం మీ సంగతి. లక్సు 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 పాప, అయ్యగారు ఏం సంగట్లు? లక్సు పాప లంచ్కి వస్తావా, లడ్డు తినిపిస్తావా, ముద్దు పెట్టేస్తావా, మంచం ఎక్కే అమ్మగారు వస్తే నా ఈ చింతపండు చేసేస్తారు. ఏం కాదే. ఏమో బాగా కథలు పడుతున్నావు. ఆగు నువ్వు, ఆగు ఆగు. ఏమో బాగా కథలు పడుతున్నావు. ఆగు నువ్వు, ఆగు ఆగు. మెల్లగా అబ్బా, వద్దే వద్దే వద్దే. A few inches later. అన్నా అప్పుడైనా ఇప్పుడన్నా నువ్వు మామూలుడి కదన్నా.